ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. లేవియాకాండము 26వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. సహోదరి సహోదరులారా, వర్షం కురవడం కురవకపోవడం అనేది పూర్తిగా సృష్టికర్త అయిన దేవుని వశంలోనే ఉంది. అయితే వర్షాలు కురవాల్సిన సమయంలో కురవకపోవడం అనేది అవిధేయతకు ఒక శిక్ష లాంటిది. ఎప్పుడైతే మనము దేవుని కట్టడలను బట్టి నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరిస్తూ ప్రవర్తిస్తామో అప్పుడే మన వర్షాకాలంలో మనకు వర్షమిచ్చేదనని, మన భూమి పంటలనిచ్చునని, మన పొలముల చెట్లు ఫలించునని దేవుడు తెలియజేస్తున్నాడు. మనము దేవునికి అవిధేయులుగా ఉన్నంత కాలం ఆశీర్వదించబడలేమని గ్రహించి మన అవిధేయతను విడిచి దేవునికి విధేయులుగా ఉండుటకు ప్రయత్నించవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. దాన్ని భ్రష్టపరచకుమి. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాన్ని చేయిచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయిచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము అని. ప్రియులారా, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవునబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది అని. ప్రియులారా, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. తగిన కాలమందు ఆయన వాటికి ఆహారం ఇచ్చును. ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నాడు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగును ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరనిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అనజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. సహోదరి సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ కట్టడలను బట్టి నడుచుకొని నీ ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మా వర్షాకాలములలో మాకు వర్షమిచ్చేదనని, మా భూమి పంటలనిచ్చునని, మా పొలముల చెట్లు ఫలించునని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ
నిన్ను గూర్చిన జ్ఞానము సంపాదించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, రేపటిని గూర్చి చింతించక నీ నీతిని రాజ్యమును మొదట వెతుకుతూ నీ రాకడ వరకు ఓపిక కలిగి ఉండి మా హృదయములను స్థిరపరుచుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, మమ్ములను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.